ప్లస్ ఖతర్నాక్ కామెడీ షో. భాస్కర్ చేశారు త్యాగం, నరేష్ కి అయ్యింది లాభం. దాని వల్ల భాస్కర్ గారి లైఫ్ ఆగం ఆగం అంటూ ఒక ఫ్యామిలీ డ్రామా స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేర్. అలాగే సరే గాని నీకు సంబంధం చూశాను. ఇంత చిన్న వయసులో నాకు పెళ్ళేంటి నాన్న? ఏడ్చావు. ఆధార్ కార్డు నీకు చూశారంటే జరుచుకుని వస్తారు అందరూ. పెచ్చగదవా నువ్వు. ఏజ్ అంటే బారికి పెరిగింది గాని ఏజ్ చిన్నదే. నేను చూపించిన అమ్మాయి మెళ్ళో నువ్వు తాడి కట్టాలి అంతే. అది కాదు నాన్న. ఏది కాదు. ఎన్నాళ్ళరా నాకా వయసు అయిపోతుంది. ఎవరైనా చూస్తే మీ అబ్బాయికి పెళ్లి చేయరా అని అంటున్నారు. బుద్ధి లేకపోతే సరే అమ్మాయిని పిలుస్తాను, చూసి పెళ్లి చేసుకో. అమ్మా ఫైమా సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని. ఈ అమ్మాయి ఎలాంటిదంటే పుట్టిన దగ్గర నుంచి నేల చూసిందే తప్ప ఆకాశం అస్సలు చూడలేదు. అవునా? అంత పవిత్రంగా పెరిగింది బంగారు తల్లి. నీకు విషయం చెప్పాలి నాన్న. ఏం చెప్పక్కర్లేదు. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. నేను హాస్పిటల్లో బెడ్ ఎక్కే ముందు నా ఒళ్ళో బెడ్ ఉండాలి. జాగ్రత్త, అమ్మాయిని కంగారు పెట్టకు. అదే నన్ను కంగారు పెడుతుంది. కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, నన్ను కొంచెం నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎవడన్నా ముట్టుకుంటే అస్కీ వాయిస్ వస్తుంది కానీ నువ్వంటే బాస్కి అంటున్నావు. అంటే అది పెళ్లికి ముందు ఒకటి ప్రేమించానండి. ఎవడాడు అంటే మా వాళ్ళు బలవంతం చేస్తే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. భాస్కర్ అని ఇంత ఉంటాడు కానీ ఏదే నా వల్ల కాదు. నిన్ను వాడిని కలిపేస్తా. నెంబర్ చెప్పు. అయిపోయింది. ఇంకొకటి ఉంది. బయటికి సార్ పిలిచారా? నా పేరు నరేష్. నాకు నిన్ననే పెళ్ళైంది. కంగ్రాచులేషన్స్. నాకు పెళ్ళైంది మీ లవర్తోనే. అయితే డబుల్ కంగ్రాచులేషన్స్. భయ్యా తన నీకు అప్పచెప్దామని వచ్చాను. ఎందుకు? హ్యాపీగా పెళ్లి చేసుకున్న కాపురం చేయవేంటి? ఇలా టార్చర్ పడుతూ నేను పోవడం నా వల్ల కాదు. దాంతో పెళ్లి చేసుకుంటే ఎందుకు పోతావు బ్రో? పోతాను బ్రో, నా వల్ల కాదు బ్రో. అవును, చేసుకోవడానికి నీకేంటి ప్రాబ్లం? నాకు ఆల్రెడీ పెళ్ళైంది. హే, నిన్న రాత్రే కదా మాకు పెళ్ళైంది. అది వేరే వాడిని చేసుకుందాని కోపంతో నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. ఇంత తొందరగా ఉన్నావేంట్రా నువ్వు? గ్యాప్ ఇవ్వు. దాంతో పెళ్లి చేసుకుని కాపురం చేస్తే ఏంటి ప్రాబ్లం? కుక్కలు డ్రమ్ములు నా వల్ల కాదు బ్రో. అది నన్ను అందులో పెట్టి చంపేస్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? పెద్ద డ్రమ్ కూడా అవసరం లేదు. నీకైతే డ్రమ్ము, నాకు కుక్కరే. ఇంటెలిజెంట్ ఫెలో. సరే మీ ఆవిని పిలిపించు. మీ ఆవిడ కాళ్ళు పట్టుకున్న సంబంధం ఓకే చేస్తా. దరా తినేనండి నా భార్య. దరా ఒకసారి అటు చూడు. ఏమైంది నరేష్ గారు? మరి మీ పెద్దలకి చెప్పొచ్చుగా. మా నాన్న ఒప్పుకోలేదు బ్రో. ఇప్పుడు ఏం చేద్దాం బ్రో? ఓ పని చేద్దాం, మనం విడాకులు తీసుకుందాం. నేను తనతో సెటిల్ అయిపోతా, నువ్వు దీంతో సెటిల్ అయిపోతా. విడాకులు తీసుకో. విడాకులు తీసుకోవాలంటే పెద్దలు అంగీకరించాలి. కోర్టు నుంచి విడాకులు రావాలి. నాకు తెలిసిన పెద్ద ఒకడు ఉన్నాడు. ఎవడు? ప్రపంచంలో వాడికంటే ముసలాడు వాడు ఉన్నాడు, మా అయ్యా. సరే పిలిపి. నాన్న విడాకులు తీసుకుందాం అనుకుంటున్నా. పెళ్లి ఇప్పుడే కదా అయిందిరా, అప్పుడే విడాకులు ఒకటి అలా ఒప్పుకోదు. నీ వల్ల 4 జీవితాలు నాశనం అయిపోయాయిరా. అయితే అవ్వనే 3 నెలలు మీరు అలా కలిసి ఉండాలి. అప్పటికి మీకు నచ్చకపోతే అప్పుడు విడిపోండి. ఇది ఎక్కడ రూల్ రా? ఇట్స్ హౌ ఇస్ పాసిబుల్ యా. నాకు ఒక ఐడియా వచ్చింది. చెప్పండి. మీరు మా ఇంట్లోనే ఉండండి. ఓ పోర్షన్ ఖాళీగా ఉంది. ఈ 3 నెలలు కళ్ళు మూసుకుంటే 3 నెలలు అయిపోతాయండి. కానీ మీ ఆవిడతో నేనుంటే మీరేమైనా? భాస్కర్ గారు, భాస్కర్ అంటేనే నమ్మకం, నమ్మకం అంటేనే భాస్కర్. అర్థమైందా?
3 నెలలు ఇక్కడే ఉండండి, అప్పుడప్పుడు ధరణిని చూస్తాను, ఏమనుకో. చూసుకోండి టైం రేయ్, మీ అన్యోన్యత తగలయ్యా. ఆయన చూస్తే నాకు అలా అనిపించట్లేదు. నాన్న. పెద్ద పెద్ద కుళ్ళు కాలువల దగ్గర నుంచి సముద్రాల దాకా ఈ దేశం కొన్నాడు ఇటు. నోరు పట్టండి, కొరికాడా? కొరకడు నోట్లో వేలు ఏలు- పెట్టావు అందుకు కొరకడు, ఇంకోటి పెట్టు అది కొరికేస్తాడు. సరే నాన్న, మేము లోపలికి వెళ్తాం. సరే వెళ్ళి కాఫీ తీసుకురా. అయ్యో, ఇది నరేష్ గారు ఆ, మీ లవర్ గారు కళ్ళు తిరిగి కింద పడ్డారండి. అయ్యో ఒళ్ళు కూడా కాలుతుందండి. హాస్పిటల్ తీసుకెళ్ళండి. ఒరేయ్, నువ్వు ఎక్కడ పుట్టావురా నువ్వు? నీకు కాబోయే భార్య నా కోడల్ని ఆడెవడో తీసుకెళ్ళమంటారా దరిద్రుడా? భాస్కర్ గారు, ఆ? నమ్మకం అంటే భాస్కర్, భాస్కర్ అంటే నమ్మకం. ధరణి గారు మెల్లగా 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 నించోండి. ఏవే? జుప్ 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 జుప్. ఏమైంది? ఏమైంది? ఎక్కడ? ఒక్క నిమిషం. భాస్కర్ గారు, భాస్కర్ గారు, ఏమైందండి? కాలుకు ముళ్ళు గుచ్చింది. ముళ్ళు కాలుకే గుచ్చుకుంది కదా. నోటితో తీయండి, చాలా సినిమాలో చూసా. ఏం మాట్లాడుతున్నావురా? మెనహోల్లో మూతులెట్టేవాళ్ళ కనపడుతున్నారండి. ఒకసారి చూడండి సార్. నేను ఇంకా ముళ్ళు తీయలేదు. తీయలేదా? తీ మరి. కుక్క కరిసిందే నీకు? ఎంత చక్కగా ఉన్నారు నాన్న వీళ్ళు, చిలక గోరికలాగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ లోకం అంతా ఒకవైపు ఉన్నారు, మీరు ఒకవైపు ఉన్నారు సార్. అది. నాకు అది చాలు. సరే మీరు వెళ్ళండి. ఏమండి టవల్? నరేష్ గారు యా, చెప్పండి. మీ లవర్ టవల్ అడుగుతుంది ఇచ్చి. వెళ్ళిచ్చేయండి. నీ కాబోయే పిల్లని టవలడితే ఆన్నిచ్చామంటావట్రా? నాన్న వాళ్ళు 3 నెలలు భార్యాభర్తలు, ఆ మాత్రం చనువు ఉండదా? నరేష్ గారు ఛీ, ఇంట్లోనే శత్రువులు ఉంటాయి, నేను ఏ పని చేయలేను. ప్లీజ్ అండి భాస్కర్ గారు. వద్దండి. కావాలండి, కాలు పట్టుకుంటా. ముసలోని బాటలు ఎందుకు పట్టించుకుంటారు? రేపు మాపు పోయేవాడు. ఏమండి ఇగోండి టవల్ తీసుకోండి. టవల్ ఇవ్వాలంటే పైన తలుపు మీద వేయొచ్చు, లోపలికి దూరిపోయాడురా. కొలాయిలో నీళ్లు రావట్లేదంటండి. ట్యాప్ ఇప్పావా? డాడీ సూపర్. ఏమండి టవల్? అవునా? అయ్యో, నేను టవల్ ఇవ్వకూడదు. భాస్కర్ గారు పైమ టవల్ అడుగుతుంది, ఒక్కసారి వెళ్ళి ఇచ్చేసి వస్తారా అండి? ఒరే, దానికి టవల్ ఇచ్చి దీనికి టవల్ ఇచ్చి ఇంక నువ్వెందుకురా టవర్ లాగా? ప్లీజ్ రా డార్లింగ్. వద్దు నరేష్ గారు, ఈ అవమానాలు భరించలేను. అరే వాళ్ళు కాకుల్లో పొడిచి వీళ్ళు కాకుల్లో పొడిచి కన్న తండ్రి కూడా ఇలా అంటే. భాస్కర్ అంటే నమ్మకం భాస్కర్. వెళ్ళండి సార్ ప్లీజ్ అండి, మీ మీద నాకు నమ్మకం ఉందండి. ఐ ట్రస్ట్ యూ. నరేష్ గారు ఓకేనా? నరేష్ గారు పర్లేదు కదా? ఇదంతా చూస్తే నా వల్ల కాదురా. ఏమిటి వీడి టార్చర్? 2 పక్కల తబలా వాయించేస్తుంటే వెర్రి విధంగా కూర్చుంటావు రా, సన్నాసి విధవా. 3 నెలలు అయిపోయాయి. నరేష్ గారు ఇవాళ నుంచి మనం పంజరం నుంచి బయటకు వచ్చిన చిలకల్లా ఎగిరిపోతాం. పైమా తల్లి, 3 నెలలు కంప్లీట్ అయిపోయి. పేపర్ల మీద సంతకం పెట్టండి. ఇదిగో వీడాకులు, ఇదిగో. అమ్మా ఓకే ఇప్పుడు అర్థమైందా? అంటుంది. నువ్వేమో భాస్కర్ అంటే నమ్మకం అంటే భాస్కర్ అన్నావు. దీనికి కారణం చెప్పరా? నరేష్ గారు మా లవర్ ఎవరింట్లో ఉంది? నా ఇంట్లో. ఏం జరిగిందో చెప్పండి. ఒక వర్షం కురిసిన రాత్రి నేను కాలు జారాల్సి వచ్చింది. ఏమే? తను జారుతుంటే తనతో పాటు నేను కూడా జారాల్సి వచ్చింది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అవన్నీ వదిలేండి, ముందు విడాకుల పేపర్ మీద సంతకం పెట్టండి. ఎందుకురా? నా ధరలు లేకపోతే నేను బతకలేనండి. ప్రాపర్టీ నీది, ఓనర్ నేనా? అంత దరిద్రుని కాదు. నా పిల్లంతో నేనే కాపురం చేస్తా. ఇవాళ నుంచి విడాకులు ఏయ్, అయిపోయింది. ఒరేయ్, ఇందాక నా కొడుకుని అన్నావు, ఇప్పుడేంట్రా? ఏమే ధరణి, ఈ 3 నెలల్లో ఎప్పుడైనా నీ దగ్గరికి వచ్చానా? కనీసం ముట్టుకున్నానా? ఏంటి ఇదంతా? అంటే పెళ్లికి ముందు కాలు జారాల్సి తను కాలు జారితే నేను కూడా పట్టుకోవడానికి ట్రై చేసి నేను కాలు జారా. మరి భాస్కర్ అంటే నమ్మకం అన్నావు, నమ్మకం అంటే భాస్కర్ అన్నావు. నేను ఇప్పటికీ మాట మీదే ఉంటానండి. భాస్కర్ అంటే నమ్మకం, నమ్మకం అంటే భాస్కర్. నరేష్ అంటే నమ్మకం అని చెప్పాను నేను. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది, మీ స్కిట్ బాగుంది. నాన్న క్యారెక్టర్. మీ పేరేంటండి? శేష్ కుమార్ అండి. శేషు గారు. శేషు గారు బ్రిలియంట్. మీ టైమింగ్, మీ డైలాగ్ డెలివరీ అన్ని సూపర్ గా ఉంది. ఎవ్రీవన్ పర్ఫార్మ్డ్ వెల్. థ్యాంక్ యూ.
కృష్ణ భగవాన్ గారు. బుల్లెట్ భాస్కర్ గారు బాగుంది. మీరు అందరూ గొప్ప ఆర్టిస్టులు కాబట్టి కిట్టించేశారు. అందరూ బాగా చేశారు. ఫైమ్మ, ధరణి, మీరు, షేకింగ్ శేషు, నరేష్ సూపర్. టీమ్ రాకాస నిహారిక గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? హాయ్ భాస్కర్ గారు, ఐ రియలీ ఎంజాయ్. నాకు పర్సనల్ గా ఫైమా చాలా ఇష్టం. ఐ రియలీ ఎంజాయ్ వాచింగ్ హర్. తన ఎక్స్ప్రెషన్స్ అన్ని చాలా యానిమేటెడ్ గా ఉంటాయి. సో నేను ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. థ్యాంక్ యూ గైస్.